రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ నెలవారీ సమావేశం రాజమండ్రిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ కార్యాలయంలో నెలవారీ సమావేశాలు జరిగాయి. ప్రెసిడెంట్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మనోహర్, వల్లి, రెడ్డి జగపతిరావు, పివిఎస్ కృష్ణారావు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, గాయకుడు, ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షరీఫ్ మాట్లాడుతూ, ఎన్నో సినిమాలలో నటించిన జిత్ మోహన్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు సన్మానించుకోవడం ఎంతో ఆనందకరమని తెలియజేశారు. రిటైర్డ్ పోలీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి జగపతి మాట్లాడుతూ, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర నేను గురువుగా భావిస్తానని అన్నారు. సన్మానకర్త జిత్ మోహన్ మిత్ర మాట్లాడుతూ, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు నాకు సన్మానం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను పోలీస్ అవ్వాలని తన కోరిక, కానీ తను నటుడయ్యానని అన్నారు. సుమారుగా ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోలీసులు 60 మంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పిచ్చి చిన్నప్పటి నుంచి ఏమైనా డిపార్ట్మెంట్ చాలా 67 కలిసి 67 69 40 3 సార్లు వెళ్ళా 3 సార్లు కానీ 69లో ఓ సినిమాలో ఎస్ఐ వేశారు. 20 సినిమాల్లో ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అని వేశారు. చల్లా చెప్పాను ధన్యం ఇక్కడ నేను సన్మానం చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా పిలుస్తా చూడాలి నన్ను చాలా పిచ్చి పిచ్చి చదివితే పోస్ట్ జాగ్రత్త జన్మ దేవుడితే మీ పోస్ట్ చేయాలి. ఇవాళ ఇలాంటి అసోసియేషన్ చాలా అవసరం. మీరు ఎంత సేవ చేసినా సరే మనకి మన మిత్రులు ఒక చోట కలిస్తే ఉన్న ఆనందం అతీతం. ఇందాక నేను రాగానే చూశాను, సలీం గారితో పాటు వీళ్ళందరూ చూస్తుంటే ఒకరికొకరు కాలు మించుకుంటున్నారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రెసెస్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో వెంటనే, ఎందుకంటే మా తాతగారు హోంగార్డ్ పోలీస్ మాస్టర్ అంటారు మెండపేట. ఇదే రాజమండ్రిలో ఎస్ఐగా పనిచేశారు మా పెద్దనాన్న గారు, అప్పారావు పట్నాయక్ గారు. అలాగా ఇప్పుడు కూడా మా బ్రదర్ విశాఖపట్నంలో జాబ్ చేస్తారు ఎస్ఐగా. మీకు ట్రస్ట్ ఎంత ఉంటుందని మీకు తెలుసు. ఇంట్లో వాళ్ళు చెప్పినా కానీ డ్యూటీ ముఖ్యం, మీరు ఏమైపోయినా నాకు అనవసరం అన్నటువంటి చక్కటి మీ ఒక వృత్తిని మరొక్కసారి నేను ఆనందిస్తున్నాను, అభినందించుకుంటున్నాను. నాకు నేను ముఖ్యంగా మనోహర్ గారు ఏదైతే నేను పనిచేశాను ఆయన రావడం నాకు చాలా సంతోషం. ఆయన మళ్ళీ చదువుతున్నాను. మన యూనియన్ ఇంత డెవలప్ అయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను దానపేట ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వసపేట గారు, రామమోహన్ గారు వచ్చి లేకపోతే కాకినాడ ఆ యూనియన్ పెట్టారు, మన మీరు పెట్టారు, నువ్వు ఆర్గనైజింగ్ చేస్తున్నావు కదన్నా. అలాగని
మా గోరక్షన్పేట టైమర్ పార్క్లో మాకు కమ్యూనిటీ హాల్ ఉంది. దాంట్లో 10 మందికి వెళ్ళి స్టార్ట్ చేసాం. రచయిత గారు కొత్తగా పెట్టారు, అందరూ కొట్టారు. రచయిత గారు అందరూ ఆ రోజుని నెక్స్ట్ రోజుని విజయదశమి నేను జన్మ మొక్క వేసాను అకాడమీకి తీసుకొచ్చి. అది బ్రహ్మాండం వృక్షం అయిపోయింది. ఈ రోజున యూనియన్ ఇంత వృక్షంగా తయారైపోయింది. చాలా సంతోషంగా ఉంది.